చూసుకున్నట్టయితే ఇప్పుడు గత 2-3 నెలలుగా కాస్త మందగించిందనే చెప్పాలి రియల్ ఎస్టేట్ రంగం. సో ఎందుకని అంటారు? రీజన్ ఏమై ఉంటుంది? అండ్ ఎన్నికల తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. అది మిలియన్ కూడా కాదు, $1 బిలియన్. మీరు కొన్ని డైరెక్ట్ గా అడిగితే పాలిటిక్స్ మాకు ఇంట్రెస్ట్ ఉండదమ్మా. బట్ చెప్పి మీరు అడిగే ఆడియన్స్ కోసం కాబట్టి చెప్తాను. ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మాయాలోకం, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మాయాలోకం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, చేస్తున్నాం అంటారు. ఇప్పుడు వీడియోగ్రాఫర్నో, వీడియో ఎడిటర్నో, లీడ్ జనరేషన్ అంటే చేస్తున్నాం సార్ అంటారు. బ్లాగ్ రైటింగ్ ఏం చేస్తారో మీకు చెప్పినా అర్థం కాదు. అదంటాడు ఇదంటాడు, మనకు అంత అవేర్నెస్ లేదు. అది ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్, ఈజ్ బ్యాడ్. కరెక్ట్గా ఎన్నుకోకపోతే యూఆర్ గాన్. కరెక్ట్గా ఎన్నుకోండి. ఇందులో ప్రాపర్టీ, లొకేషన్, బిల్డర్ అండ్ గుడ్ ఏజెంట్. చాలా మంది ఏమవుతుందంటే